హలో పీపుల్స్, వెయిట్ లాస్ జర్నీతో మళ్ళీ వచ్చేసా. ఇది మూడో దినమండి నా వెయిట్ లాస్ జర్నీ. నా వెయిట్ చెక్ చేసుకొని నేను మార్నింగ్ గ్రీన్ టీ తాగేస్తా. గ్రీన్ టీ ఎలా చేయాలో కమెంట్ చేశారు కాబట్టి వీడియో చూపిస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఏం లేదండి, గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లోకి పౌడర్ వేసుకోవచ్చు. బ్యాగ్స్ కూడా వస్తాయి, గ్రీన్ టీ బ్యాగ్స్, అవి కూడా తెచ్చుకొని వాటర్ మరిగి పెట్టి దాంట్లోకి వేసుకొని బ్యాగ్ తాగొచ్చు. ఇదైతే దీంట్లోకి పౌడర్ వేసి మరిగి పెట్టేయాలి కాబట్టి నేను మరిగి పెట్టేస్తాను. మంచిగా మరిగిన తర్వాత ఈ కలర్ వస్తుంది, ఈ కలర్ రావాలి. మంచిగా మరిగిన తర్వాత అది నిమ్మకాయ పిండుకొని మనం ఏం చేసేయాలి, అందులోకి ఈ వాటర్ వేసుకోవాలి, వడగట్టుకోవాలి. నేను ఆ రోజు వడగట్టుకోకుండా అలాగే వేసుకునేసా. హాఫ్ లెమన్ పిండుకుంటున్నా ఈ దాంట్లో. వడకట్టుకొని వేసుకోండి మీరు. అలాగే నా టిఫిన్ ఏమో కూడా చూపించేస్తా. రాగి జావా ఎలా చేయాలనేది కూడా చూపిస్తా. అది కూడా వడగట్టుకొని ముందుగా తాగేస్తా. గ్రీన్ టీ తాగేసిన తర్వాత రాగి జావాకి కావాల్సింది రాగి పిండి కాబట్టి హాఫ్ కాఫీకి తాగుతాం కదా మనము. కాఫీ తాగే దాంట్లో హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకొని అది వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మీకు ఎన్ని వాటర్ కావాలి, నేనైతే 3 లోటాస్ వేసా, అది గట్టిగా అవుతుంది కాబట్టి. అందుకు 3 లోటాస్ వేసుకొనేసి మంచిగా అది ఉంటలు లేకుండా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలండి, అది స్పూను అలా ఇలా అంటే రాదు కాబట్టి చేత్తోనే మంచిగా కలుపుకోండి. మీరు స్పూన్ అంటే స్పూన్ వాడుకోండి. మంచిగా ఉంటలు లేకుండా కలుపుకొని పైన పెట్టేయాలి. గ్యాస్ పైన పెట్టేసిన తర్వాత అది ఎలా అవుతుంది అనేది, ఏ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలనేది ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. గ్యాస్ పైన పెట్టేసి తిప్పుతూనే ఉండాలండి, అప్పుడే మనకి వీలవుతుంది. అది ఉంటలు కట్టకుండా మంచిగా వస్తుందన్నమాట. ఇలా ఉంటేనేనండి, లిక్విడ్ ఉంటేనే అది గట్టిగా అవుతుందన్నమాట. వాటర్ ఉంటేనే లిక్విడ్ అవుతుందన్నమాట. మీరు ఇంకో గ్లాస్ పోసుకున్నా పర్లే, లిక్విడ్ తాగితే మనకి ఏం పర్లే, ఇంకా మంచిగా డైజెషన్ అవుతుంది కాబట్టి. నేను 3 వేసుకున్నా, 3 గ్లాసులు కాఫీ గ్లాస్, మీరు 4 వేసుకున్నా పర్లే. చూడండి ఇలా రావాలి. ఇది కూడా ఇలా తర్వాత ఇలా అయిన తర్వాత మంచిగా తిప్పుతూనే ఉండాలి. ఇక్కడే ఉంటలు కడుతుంది, అందుకు తిప్పుతూనే ఉండాలి. మంచిగా తిప్పాలండి, ఇది మాత్రం చూసుకొని తిప్పండి. చిన్నగా పెట్టుకోండి గ్యాస్, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. స్టాండ్ లేదు కాబట్టి వీడియో షేక్ అవుతూ ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ కాండి. స్టాండ్ ఆర్డర్ వచ్చడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకేం చేయలేం, అలాగే చేయాలి కాబట్టి వీడియో నేనే తీసుకొని చేస్తున్నాను కాబట్టి కష్టం అవుతుంది అంతే. షేక్ అవుతూ ఉంటుంది వీడియో. లిక్విడ్ చూడండి, స్పూన్ నుంచి ఎత్తితే ఎలా జారిపోతుందో, ఇలా జారితే చాలు లిక్విడ్ అయినట్లే. ఇది ముందుగా ఏం చేయాలంటే, మనం చల్లగా కావాలి కాబట్టి ఇది ఇడిచిపెడదాం, గ్యాస్ పైన ఇడిచిపెట్టి 1 అవర్ వాక్ చేయాలి కాబట్టి ఆ 1 అవర్ వాక్ చేస్తా. నీ మార్నింగ్ పనులు ఏమైనా ఉంటే అవి చేసుకొని కావాలంటే. ఇది చల్లగా అయ్యేదాకా మంచిగా ఎలా కలుపుతున్నానో చూడండి, ఎంతసేపు కలుపుతున్నానో నేను. అలా కలిపేసిన తర్వాత ఆఫ్ చేయండి. 1 అవర్ వాక్ చేశానండి. తర్వాత ఏమన్నా మీరు ఓవర్ నైట్ నానబెట్టిన ఇవి ఉంటే, నేను బాదామి ఉన్నాయి కాబట్టి బాదామి పెసలు తీసుకుంటున్నా. ఇవి ఉడికేసుకొని కూడా తీసుకోవచ్చు, అలాగే కూడా తీసుకోవచ్చు. నేను అలాగే తీసుకుంటున్నా, బాదామి కూడా అలాగే తీసుకుంటా. బాదామి ఏం ఉడికేసే అవసరం లేదు, మామూలుగా అందరికీ తెలుసు కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టేయాలి బాదామి అంతే. నా వాయిస్ ఏమన్నా సరిగ్గా రాకపోతే సౌండ్ పెంచుకొని వినండి, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి వాయిస్ చిన్నగా వినపడవచ్చు మీకు. ఒక చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి ఎలా ఉందో. దీంట్లోకి ఇప్పుడు మనం ఏం వేయాలంటే పెరుగు వేయాలి. మీకు ఎంత కావాలి పెరుగు అంత వేసుకోండి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొనేసి మంచిగా కలుపుకోండి. బాగా కలపాలండి, ఇది ఉంటలు లేకుండా.
మంచిగా కలిపిన తర్వాత గ్లాస్లో పోసుకొని తాగేయడమే లిక్విడ్ లిక్విడ్. దీని తర్వాత టిఫిన్ చేసే అవసరం లేదు ఏమీ. ఇదే టిఫిన్కి తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం మాత్రం మీరు గ్యాప్ ఇస్తే గ్యాప్ ఇవ్వచ్చు. నేనైతే గ్యాప్ ఇస్తాను మధ్యాహ్నం ఒక 3:30 కల్లా పప్పు బ్రౌన్ రైస్ అన్నా ఏమన్నా తీసుకుంటా. పప్పు బ్రౌన్ రైస్ కొంచెం తీసుకుంటా, ఒక కప్. అది వీడియోలో చూపించలేకపోతున్నా, ఏమి అనుకోకండి. తాగేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ ఇలాగే నా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. నా వెయిట్ లాస్ ఎంత అవుతున్నానని అప్డేట్ ఇస్తుంటా. వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.